డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఒక కంక్లూజన్ లోకి వచ్చేస్తుంది ఈ వీడియోతో. ఈ వీడియోలో ఈ ఫుడ్ గురించి వస్తున్న ఈ దగ్గర దగ్గర 10 వీడియోలు వచ్చి ఉంటాయి. ఈ 10 వీడియోలు ఒకసారి చూడటం కాదు, ఒక 2-3 సార్లు చూసి అండర్స్టాండింగ్కి వచ్చి అప్పుడు మీరు ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. అది మీ పర్సనల్ సిస్టమ్. అందుకని దాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మీద, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద రుద్దొద్దు. ఫెనటికల్‌గా ఉండకూడదు. ఉన్మాదిలా ఉండకూడదు మార్పనేది. సో, మార్పనేది ఎలా ఉండాలంటే, నీకు తెలియకుండా ఆ మార్పు నీలో జరిగిపోవాలి. ఇలా ఉంటుంది. సో, ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువల్‌నెస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది చేస్తున్నంత మాత్రాన ఏదో ప్రపంచానికి నువ్వేమి ఉద్ధరింపేం చేయట్లేదు. ఇది ఐడెంటిటీ అయ్యి దీని పెద్ద ఎగో ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే తరతరాలుగా మన మార్పులకు గురి అవ్వటం వల్ల, రకరకాల సివిలైజేషన్ మార్పుల వల్ల, రకరకాల ఇన్ఫర్మేషన్స్ వల్ల, రకరకాల కంఫర్ట్ జోన్స్ వల్ల, ఇంటరాక్షన్స్ వల్ల ఏదైతే మార్పులకు గురై ఒక దానికి హ్యాబిచ్యుయేట్ అయ్యావో, ఒకదానికి కండిషన్ చేయబడిందో నీ శరీరాన్ని, ఆ కండిషన్ నుండి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అంతే. కంప్లీట్లీ కండిషన్ అయిపోయావు అనమాట. ఈ తినటానికి, ఈ టేస్ట్లో తినటానికి, ఈ టైంలో తినటానికి, ఈ క్వాంటిటీలో తినటానికి, ఇలాంటి లైఫ్ స్టైల్‌లో తినటానికి, కూర్చొని తినటానికి, మాట్లాడుతూ తినటానికి, మూడ్ ఆఫ్ అయ్యి చేసుకొని తినటానికి, గ్రాట్యుటీ లేకుండా తినటానికి, వీటన్నిటికి కండిషన్ అయిపోయామన్నమాట. ఇగ్నోరెన్స్ వల్ల అంతే, అంతకంటే ఏం లేదు. సో రైట్, నెక్స్ట్ ఆస్పెక్ట్‌లోకి వెళ్దాం. సో కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ సైన్స్ దీని గురించి బాగా వర్రీ అవుతుంది. సైన్స్‌లో బాగా చెప్పేది ఏంటంటే, మన ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. ఇవి కాకుండా విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. యెస్, ఉండాలి. ఇవన్నీ ఉండాల్సిందే. సో, మన ద్రవ్యం ప్రకారంగా ఇవన్నీ ఉండాల్సిందే. ఏవేవి ఎంత ఉండాలో అంత ఉండాల్సిందే. ఏవి ఎక్కువైనా దాని దాని యొక్క దోషం చూపిస్తాయి. ఏవి తక్కువైనా దాని లోపం చూపిస్తాయి. విటమిన్‌లు కొన్ని రకాలు విటమిన్‌లు ఎక్కువైతే దోషం చూపిస్తాయి. ఈ విటమిన్ ఎక్కువగా తిన్నామనుకో, కార్డియాక్ మజిల్స్ హార్డెన్ అవుతాయి. సో, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఈ విటమిన్ లేదనుకో, నీ చర్మం పాలిపోతుంది. బాడీలో చాలా మెటబాలిజం యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో, అతివృష్టి, అనావృష్టి ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. లైఫ్ అనేది ఒక మ్యూజిక్. మ్యూజిక్ సరిగ్గా రావాలంటే ఆ వీణ తీగ మరీ అపశృతిగా టైట్ అయిపోకూడదు. మరీ లూజ్‌గా మీ వీణ వాయించలేని పొజిషన్‌లో ఉండకూడదు. సో దేర్‌ఫోర్ కార్బోహైడ్రేట్స్ శక్తికి ఇంపార్టెంటు. ప్రోటీన్స్ ఏమో బిల్డింగ్ చేయడానికి, రిపేరింగ్ ఇంపార్టెంటు. ఫ్యాట్ అనేది అల్టిమేట్ ఎనర్జీ సోర్స్‌కి ఇంపార్టెంటు. ఫైబరు మూవ్‌మెంట్‌కి ఇంపార్టెంటు. బ్యాలెన్సింగ్ చేయడానికి, అబ్జార్ప్షన్ బ్యాలెన్స్‌కి ఇంపార్టెంటు. అయితే ఇక్కడ సింపుల్ ఫార్ములా ఏంటయ్యా అంటే, ఇదేమి క్యాలిక్యులేషన్స్ చేసేసి అలా వండుకోమని కాదు తూకం పెట్టుకొని. బట్ రఫ్‌గా ఎలా ఉండాలంటే, నువ్వు కార్బోహైడ్రేట్స్ టోటల్ ఎంతైతే తింటున్నావో ఒక కోర్స్ ఆఫ్ మీల్స్‌లో, ఆ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్. ప్రోటీను ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్. కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్. ఇది బ్యాలెన్స్డ్ కింద లెక్క. ఈ నాలుగింటిని బ్యాలెన్స్ చేసిన లెక్క. అండ్ సఫిషియంట్ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సామాన్యంగా ప్యాకెట్ ఫుడ్ తినమని నేను సలహా ఇవ్వను. కానీ ప్యాకెట్ ఫుడ్ అప్పుడు ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే దాని లేబుల్ మీద రాసి ఉంటుంది. ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ఫైబర్ ఉందో తెలుస్తుంది. సింపుల్‌గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అక్కడ. ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్ ఉందంటే అది కంపోజిషన్ పరంగా ఓకే అని అర్థం. అంటూ నేను అది ప్రిజర్వ్ ఉండడానికి ఏం ప్రిజర్వేటివ్ కలిపాడా, ఏ కెమికల్ కలిపాడా, దాని ప్రాసెసింగ్ మెథడ్ వల్ల జరిగే డిఫెక్ట్స్ ఏంటా, దీని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కంప్లీషన్ పరంగా అది మాట్లాడుతున్నాను. సో, మన ఇంట్లో గూడా నువ్వు తినే ఫుడ్‌లో ఇలా ఉండేట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టయితే ఏది ప్రాబ్లమ్ కాదు. దీంట్లో డిస్‌ప్రపోర్షనేట్‌గా లాంగ్ టైమ్‌లో నువ్వు తిన్నావనుకో, అప్పుడు రకరకాల రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్ అనే కండిషన్‌లో చాలా ఏళ్ళు తిన్నావనుకో, ఖచ్చితంగా నీకు డయాబెటిక్ వస్తుంది. అదే సపోజు ప్రోటీన్ ఈజ్ గ్రేటర్ థాన్ ప్రోటీన్ ఈజ్ గ్రేటర్ థాన్ కార్బోహైడ్రేట్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్ అనే కండిషన్‌లో లాంగ్ టైమ్ తిన్నామనుకో, క్వాషియార్కర్ అనే రోగం వస్తుంది. అదే సపోజు ఫ్యాట్ ఈజ్ గ్రేటర్ థాన్ కార్బోహైడ్రేట్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అనే కండిషన్‌లో లాంగ్ టైమ్ తిన్నామనుకో, నీకు ఒబేసిటీ వస్తుంది. అదే ఫైబర్ చాలా ఎక్కువైంది, కార్బోహైడ్రేట్ వైస్ ఫార్ మోర్ థాన్ కార్బోహైడ్రేట్ ప్లస్ ప్రోటీన్ ఫ్యాట్ ఇచ్చిందనుకో, నీకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెటబాలిక్ ప్రాబ్లమ్స్, మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అబ్సార్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
నువ్వు తిన్న విటమిన్స్, మినరల్స్ శరీరంలోకి అబ్జర్వ్ కాకుండా ఫైబర్ అడుగుతుంది. నువ్వు తింటున్నా సరే నీకు ఆ విటమిన్ డెఫిషియన్సీ సింప్టమ్స్ కనబడుతుంటాయి. సో దేర్ ఫోర్ ఇది మైనర్ వేరియేషన్ ఓకే, కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్ మేజర్ వేరియేషన్ చేయొద్దు. రఫ్గా నీ ఫుడ్ అలా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్. అలాగే కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే అన్కుక్డ్ ఫుడ్ 40%, కుక్డ్ ఫుడ్ 60%. మళ్ళీ సీజన్ బట్టి ఇది కూడా మారుతూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ రైనీ సీజన్లో తీసుకుంటే ఇక్కడ అన్కుక్డ్ ఫుడ్ 40% నుండి 0 దాకా రిడ్యూస్ చేసిన నష్టం లేదు, 100% నష్టం లేదు. బట్ మిగతా సీజన్లో మటుకు 40%, 60% ఉండాలి. ఓవరాల్గా ఈ డైరెక్షన్ ఎలా ఉండాలంటే అన్కుక్డ్ ఫుడ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండాలి, కుక్డ్ ఫుడ్ పర్సంటేజ్ తగ్గిస్తూ ఉండాలి. ఈ గ్రాడ్యుయేట్ చేంజ్ ఎక్కడ దాకా వెళ్ళాలంటే 100% కుక్డ్ టు అబోవ్ కండిషన్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు తినేది 100% కుక్డ్ ఫుడ్ కండిషన్లో ఉంటాం ప్రజెంట్. దాన్ని 40 to 60 తీసుకురావడానికి కూడా ఒక గ్రాడ్యువల్ చేంజ్లో తీసుకుంటూ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సఫిషియెంట్ అన్ని విటమిన్స్, మినరల్స్ ఇంక్లూసివ్ అయ్యేట్టుగా కేర్ తీసుకుంటూ ఉండాలి. సీక్వెన్స్ ఫుడ్ లో ఫస్ట్ సాలిడ్ వెళ్ళి తర్వాత లిక్విడ్ వెళ్తుండాలి. అలాగే ప్రిఫరబుల్లీ ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీ ఉంది, కార్బోహైడ్రేట్ తర్వాత ఫ్యాట్ కాంటెంట్, ఫైబర్ కంటెంట్ ఉండేట్టుగా వెళ్తుండాలి అన్నమాట. అండ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేది ఎక్కువ క్వాంటిటీగా లోపలికి వెళ్ళేది మటుకు లాస్ట్ సీక్వెన్స్ లో ఉండాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటూ అనుకో అది లాస్ట్ లో ఉండాలి సీక్వెన్స్ లో. ఉన్న ఫుడ్ లో నేటివ్ ఫుడ్డే ప్రిఫర్. నేటివ్ ఫుడ్ అంటే నువ్వు ఏ ప్రాంతంలో బతుకుతున్నావో ఆ ప్రాంతంలో వచ్చే కాయగూరలు, ఆ ప్రాంతంలో పండే ఫలాలు. ప్రజెంట్ ఇది కొంచెం వేరియేషన్ అయింది, ఎందుకంటే ఇంతకుముందు ఇంకో దేశంలో ఉండే ఫలాలు ఇక్కడ వచ్చేవి కావు, ఇంకో దేశంలో ఉండే కూరలు ఇక్కడ వచ్చేవి కావు. ఇప్పుడు అవన్నీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. హార్మ్ చేస్తాయని కాదు, బట్ కానీ నీ శరీరం వాటికి మెటబాలిజంకి అలవాటు పడింది. నీ మెటబాలిజం అలవాటు పడిన లోపలికి ఇస్తే శరీరం కష్టపడుతుంది కదా, అందుకని. సో నెక్స్ట్ మోస్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. టైం డిలే బిట్వీన్ కుకింగ్ అండ్ కన్సంప్షన్. సో ఒక వస్తువు వండిన తర్వాత ఎంత టైంలో తింటున్నాము. యాజ్ ద టైమ్ lapses increases, the food get transferred from sattva to rajo and to tamoguna. ఈ ఫుడ్ ఏ ఫుడ్ అయినా ఉండొచ్చు, ప్రతి ఫుడ్లోనూ సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఫుడ్స్ లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫుడ్స్ లో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొన్ని ఫుడ్స్ లో తమోగుణం ఎక్కువ ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే తమోగుణం ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ తమో లక్షణాలు ఎక్కువ ఉంటాయి, ఇనర్షియాటిక్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. లేజీనెస్, కేర్లెస్నెస్, బాడీ ఇనర్షియా, మెంటల్ ఇనర్షియా, బాడీలీ అబ్స్టకల్, ఇవన్నీ వస్తాయి. అదే రజోగుణం ఎక్కువ ఉన్న తిననుకో యు ఆర్ వెరీ యాక్టివ్, బట్ ఎమోషనల్ గా అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటావు. సత్వగుణం అనుకో నువ్వు ఇంటిగ్రేట్ గా ఆలోచించగలుగుతావు, కామ్ అండ్ కంపోజ్ గా ఉంటావు సత్వగుణం ఎక్కువ ఉంటాయి. సో దేర్ ఫోర్ ఆ ఫుడ్ తిన్న తర్వాత మన డే కోర్స్ లో మన యొక్క చేంజెస్ ఎలా ఉన్నాయి పర్సనాలిటీలో బట్టి కూడా గుర్తుపట్టచ్చు. స్టాండర్డ్ గా బయట కూడా దొరుకుతుంది దీని గురించి మ్యాటర్, ఏది సత్వ ఫుడ్, ఏది రజో ఫుడ్, ఏది తమో ఫుడ్. సో టైం ల్యాబ్స్ పెరుగుతుంటే వాటి యొక్క రేషియో కూడా తగ్గిపోతుంది. అది సపోజ్ సత్వగుణ ప్రధాన ఫుడ్ అయి ఉండొచ్చు, కానీ వండిన తర్వాత టైం పెరుగుతున్న కొద్దీ దాని సత్వగుణం తగ్గిపోతుంటుంది, రజోగుణం పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత సత్వ రజోగుణం తగ్గుతుంటుంది, తమో గుణం పెరుగుతూ ఉంటుంది. మెయిన్ ఆల్కహాల్తో ఇదే ప్రాబ్లం, పిలిచిన ఫుడ్లతో ప్రాబ్లం ఇదే. అంటే బయో గట్ బ్యాక్టీరియా కోసం అనేవి ఓకే ఉన్నప్పటికీ, బట్ వాటిలో వచ్చే ప్రాబ్లం అదే. ఇప్పుడు పెరుగులో తమో గుణం ఎక్కువ ఉంటుంది, పాలల్లో సత్వగుణం ఉంటుంది, నెయ్యి, వెన్న, జున్ను వీటిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే తేడా పడాలి. సో టైం ల్యాబ్స్ కూడా పెరుగుతుంటుంది, అందుకని జల్లగా ఫుడ్ కుకింగ్ తర్వాత 4 అవర్స్ లోపల తినేయటం ఉత్తమం. అది ఏ లక్షణంతో ఉందో ఆ లక్షణంతోనే ఉంటుందట, అగ్రోవేట్ కాకుండా. ఆల్రెడీ తమో గుణం హైయెస్ట్ ఉన్నదనుకోండి, టైం డిలే అయిన తర్వాత తింటే దాంట్లో ఉన్న 10%, 20% సత్వగుణం కూడా తమో గుణం కింద కన్వర్ట్ అవుతుంది. సో లెథర్జిటిక్
స్వభావం వస్తుందనమాట. లెథర్జిటిక్‌గా ఫుడ్ తిన్న తర్వాత నువ్వు లెథర్జిక్‌గా ఫీల్ అవుతున్నావంటే అది తమో గుణం ఎక్కువ ఉన్నది అర్థం. తెగ బోర్ కొడుతోందంటే రజోగుణం ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నట్టు అర్థం. కామ్ అండ్ కంపోజ్‌గా ఉండగలుగుతున్నావు బ్యాలెన్స్ కంటే సత్వగుణం ఉన్నది తిన్నట్టు అర్థం. ఇక్కడ దీంట్లో నాన్ వెజ్ మంచిదా? వెజ్ మంచిదా? ఇస్ నాట్ ఎ మ్యాటర్. అక్కడ ఒక లాజికల్ కంక్లూషన్ ఏంటయ్యా అంటే, జీవ పరిణామంలో ఒక జీవి నుండి ఇంకో జీవి వచ్చినప్పుడల్లా వాటిలో ఏర్పడిన ప్రోటీన్‌లు కూడా కాంప్లెక్స్ ప్రోటీన్‌లయ్యాయి. సింపుల్ ప్రోటీన్స్‌లా కాంప్లెక్స్ ప్రోటీన్స్ అయ్యాయి. ఎందుకంటే ప్రిమిటివ్ జీవుల్లో సింపుల్ స్ట్రక్చరే ఉంటుంది. వాటి యొక్క అమైనో యాసిడ్స్. ఆ జీవ పరిణామంలో కాంప్లెక్స్ మాలిక్యూల్ ఇంకా కాంప్లెక్స్ ఆర్గానిజం ఇంకా కాంప్లెక్స్ ఇలా ఎవల్యూషన్‌లో పెరుగుతున్న కొద్దీ ఆ ప్రోటీన్స్‌కి ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షియరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్ ఇలా స్ట్రక్చర్స్ కాంప్లికేట్ అవుతుంటాయి. కాంప్లికేట్ అయిన కొద్దీ నీ బాడీ దాన్ని డైజెషన్ చేసుకోలేదనేది వాస్తవం. నువ్వు కాంప్లెక్స్ తినేసావంటే, ఫుడ్ తినేసేసావంటే, ప్రోటీన్ స్ట్రక్చర్ ఉన్న తినేసావంటే, అది డైజెషన్ చేసుకోలేదు బాడీ. ఎంత సింపుల్‌దుంటే అంత ఈజీగా డైజెషన్ చేసుకుంటుంది. సో, సింపుల్ ప్రోటీన్ స్ట్రక్చర్ ఉన్నవి మన ప్లాంట్స్‌లో బోలెడు అవైలబుల్ ఉన్నాయి. అందుకని ఈజీగా ఉంటుందన్నమాట. ఈ డైజెషన్‌కి హెల్ప్‌ఫుల్ చేసేది. సో, నువ్వు ఫుడ్ తిన్న వెంటనే వితిన్ 4 అవర్స్ స్టమక్ నుండి అయిపోతుంది. సో, కేవలం ఆ దృష్ట్యా మాత్రమే అలాగే తమోగుణం ఎక్కువుండే ఛాన్స్ ఉంటుంది దానికి. నాన్ వెజ్‌కి. తమోగుణం ప్రధానం తినొద్దని కదా! ఎందుకంటే నీవు ఆల్రెడీ నీ మైండ్‌లో ఉండే మాగ్నెటిక్ పాయింట్స్‌లో తమోగుణం, రజోగుణం ఎక్కువున్నాయి సత్వగుణం కంటే. నువ్వు ఫుడ్ కూడా అలాంటిదే అందిస్తుంటే, ఆ పక్కన రిపేర్ చేసుకుంటున్నావు. మళ్ళా దానికి క్లోన్ చేస్తున్నావు. అలాంటి ఉండే ఆ స్థితి ఉండే అవకాశం కలిగిస్తున్నావు. అంటే 4 అడుగులు ముందుకేస్తున్నావు. మళ్ళా 3 అడుగులు వెనక్కేస్తున్నావు. అంటే ఒక అడుగే నీ జర్నీ ముందుకెళ్ళినట్టు. సో, ఆ ఉద్దేశంతో వద్దు అన్నారంతే. ఇలా ఈ సాధన చేస్తూ ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో లేనివాడు ఏది తిన్నా ఒకటే. సో, రేపు నెక్స్ట్ యాస్పెక్ట్ తీసుకుందాం ఫుడ్ తర్వాతది. దట్ ఈస్ ద బ్రీత్.